శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. శ్రీరంగనాయికగా పరిణామం చెందడానికి గోదాదేవి చేసినటువంటి ఈ సాధన ఏదైతే ఉందో అది తిరుప్పావై వ్రతంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దాన్నే శ్రీవ్రతమని, కాత్యాయని వ్రతమని, మార్గళి వ్రతమని, ఇన్ని పేర్లతో, స్నాన వ్రతమని ఇన్ని పేర్లతో పిలుచుకుంటూ ఉన్నాం. గోదాదేవి తాను ఒక్కతే ఈ వ్రతం చేసి ఆ వ్రత ఫలాన్ని అనుభవించాలి అనేటటువంటి ఉద్దేశం లేనిదై తనతో పాటుగా అందరూ కూడా ఉద్ధరించబడాలి అనే ఒక బృంద భావన కలిగినటువంటిదై, ఆ బృంద భావన కలిగినప్పుడు మాత్రమే బృందావనంలో ఉన్నటువంటి గోపికల యొక్క అమాయకత్వం తాను కూడా పుణికిపుచ్చుకున్నట్టు అవుతుంది. అందుకని తాను ఆ విధంగా ఉండడమే కాదు, వేషభాషలు కూడా మార్చుకున్నది కదా. గొల్లపడుచుల వలె కుడిపైట వేసుకోవడం, వారి వలె ఇటు ఎడం పక్క పెడకొప్పు పెట్టుకోవడం, వారి వలె సంస్కృత భాష పదాలు ఎక్కువ లేనటువంటి పామర భాష, అంటే ప్రజలందరూ మాట్లాడుకునేటటువంటి వారు, పండితులు కానటువంటి వారు మాట్లాడుకునేటటువంటి భాషలో తన పాసురాలు చెప్పడం, ఇవన్నీ కూడా దానిని బృందావనాన్ని అనుసరించటానికే చేసింది. పూర్తిగా అనుకరించింది కూడాను. ఇక్కడ మరొక గోపికని నిద్ర లేపుతూ ఉన్నది. అందరూ లేచారు గాని ఈవిడ లేవల. ఇంతకు ముందు 2 గోపికల్ని నిద్ర లేపింది. ఇప్పుడు 3వ గోపికని లేపుతోంది. కీళ్వానం వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు మేయ్వాన్ வரந்தன காண் மிக்குள்ள பிள்ளைகுளும் போவான் போகின்றாரை போகாமல் காத்துன்னை கூவான் வந்து நின்றோம் கோது குலமுடைய பாவாய் எழுநிந்தராய் பாடிப்பழை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராய்ந்த అరుళేలో రెంబావాయ్. ఓ చెలి, తూర్పు తెల్లవారుతూ ఉంది. చిన్న బీడులోకి మేయడానికి విడవబడిన గేదెలు విచ్చలివిడిగా వెడుతున్నాయి. మిగిలినటువంటి పిల్లలందరూ కూడా వ్రతస్థలానికి పోవడానికి బయలుదేరి అలా వెళ్ళడమే తమ ధ్యేయంగా, ప్రయోజనంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపి నేను పిలవడానికి నీ వాకిట్లోకి వచ్చి నిలబడ్డాను. చాలా కుతూహలం ఉంది నీకు, కానీ ఓ అమ్మాయి లేచిరా, కృష్ణ గుణాలను కీర్తించి వ్రతానికి ఉపక్రమించి వ్రత సాధనమైన పరను పొందుదాం. పొంది ఏం చేస్తాం? పర పొందిన తర్వాత ఏం చెయ్యాలంటే, కేసి అనే రాక్షసుని చీల్చి చెండాడిన వాణ్ణి, మల్లురుని మట్టుబెట్టిన వాణ్ణి, దేవతలకు ఆదిదేవుడైన వాణ్ణి మనం పోయి సేవిస్తే అయ్యో మీరే వచ్చారా అని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి మనలను ఆయన కటాక్షిస్తాడు. ఆయన మనని కటాక్షించాలి అంటే మనము ఒక్క అడుగు మనం వేస్తే 10 అడుగులు ఆయన వేస్తాడు కదా. కానీ ఒక్క అడుగు మనం వెయ్యాలి కదా, దానికోసం బయలుదేరాలి. ఎందుకు ఇంకా నువ్వు లేవట్లేదు? చూడు, తూర్పు తెల్లవారుతోంది. ఇది గుర్తుంచుకోవాలి మనం. తూర్పు తెల్లవారడం
అంటే సూర్యోదయం అయిందని కాదు. సూర్యోదయం కావడానికన్నా ముందు తూర్పు దిక్కు తెల్లగా ఉంటుంది. ఆ తూర్పు దిక్కు కొద్దిగా తెలుపుగా ఉన్నటువంటి సమయం మొదలైతే సూర్యుడు ఉదయించబోతున్నాడు అని అర్థం. తూర్పు దిక్కు తెల్లబడిన తరువాత గంటన్నర దరిదాపుల్లో 2 గంటలు అప్పుడు గాని సూర్యోదయం కాదు. ఎప్పుడైతే తూర్పు దిక్కు కొద్దిగా తెల్లబడిందో పక్షులు లేస్తాయి, జంతువులన్నీ లేస్తాయి. వాటన్నింటికి ప్రకృతి నుండి వచ్చే సూచనతో మెలకువ తెచ్చుకునే లక్షణం ఉంది. సూర్యుడు ఉదయించబోతున్నాడు అనంగానే లేస్తాయి ఇవన్నీ. సూర్యోదయానికి పడుకుని ఉన్నటువంటి పక్షి గాని జంతువు గాని ఒక్కటి కూడా కనపడదు. ఉన్నదండో ఒక్క జంతువు, ఏమిటో తెలుసా? మనిషి ఒక్కడే సూర్యోదయం అయిన తర్వాత కూడా కొంచెం సేపు పడుకుంటాడు. మిగిలిన ఎవరు పడుకోరు. మిగిలిన ఏ జంతువు పడుకోదు, ఏ జీవి పడుకోదు. ఆ విధంగా పక్షులు లేచాయని ఇంతకు ముందు చెప్పింది. ఇప్పుడు గేదెలు కూడా లేచాయంట, పశువులన్నీ కూడా లేచాయి. తూర్పు దిక్కున కొద్దిగా తెల్లదనం కనపడంగానే తెల్లవారిపోయింది సుమా అని చెప్పి గేదెలు చిన్న బీడులోకి మేయడానికి వెళ్ళాయి. ఇప్పుడు చిన్న బీడు పెద్ద బీడు చాలు. బీడు అంటే పంటలు వేయకుండా గరిక మాత్రమే మొలిచేటట్టుగా వదిలిపెట్టినటువంటి భూమికి బీడు భూములు అని పేరు. అంటే అవి గ్రామంలో ఉన్న ఎవరి పశువులైనా వచ్చి అక్కడ మేయచ్చు. వీళ్ళకి ఇవి రావచ్చు ఇవి రాకూడదు అని నియమం ఏం లేదు. అన్ని పశువులు వస్తాయి, అన్ని చక్కగా అక్కడ కావలసిన ఆహారం తీసుకుని గడ్డి మేసి వెళ్ళిపోతూ ఉంటాయి. అది పెద్దది కావాలంటే ఊరి చివరికి వెళ్ళాలి. ఊరు దరిదాపుల్లో పొలిమేరలకు దగ్గరగా కాస్త భూములు ఉంటాయి. ఇది చిన్న పిల్లలు వెళ్ళి పశువుల్ని మేపుకు రావడానికి దూరంగా వెళ్ళలేరుగా వాళ్ళు. అటువంటివి అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయినాయి గేదెలు. అప్పుడే గేదెలకి తిండి ధ్యాస ఎక్కువ ఆవుల కన్నా. ఆవులు తింటాయి, తినవని కాదు. వాటిని వెళ్ళమని చెప్పాక పెడతాయి. ఎక్కడో ఒకటో రెండో తప్పిదారి ఉంటాయేమో తొందరపడిగా ఆహారం తీసుకోవడానికి వెళ్ళేవి. అందుకే ఎవరైనా అపాత్రంగా తింటూ ఉంటే ఎద్దులా తింటున్నావనరండి, దున్నపోతులా తింటున్నావంటారు. ఎందుకంటే తిండి మీద మాత్రమే ధ్యాస ఉండేటటువంటి మందపు చర్మం కలిగినటువంటి జంతువులు గేదెలు కనుక అవి అప్పటికే బయలుదేరి వెళ్ళిపోయినాయి. అవన్నీ విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నాయి. మనకింకా ఎంత త్వరగా వెళ్ళి తింటే ముందుగా వెళ్ళి తినేస్తామా అంత ఆపత్రయపడి వెళ్ళిపోతూ ఉన్నాయి. సరే, గేదెలు అలా వెళ్ళిపోతుంటే ఇక తెల్లవారిపోయింది. జంతువులన్నీ వాటి పనికవి వెళ్ళాయి. మనం మాత్రం ఎందుకు ఉండిపోవాలి అని చెప్పి ఇదిగో పిల్లలున్నారే, పిల్లలంటే ఎవరు? వీరితో పాటు ఈ వ్రతం చేయడానికి సిద్ధపడినటువంటి ఇతర గోపికలంటే పిల్లిపుత్తూరులో ఉన్నటువంటి గోదాదేవి చెల్లు. వాళ్ళందరినీ ఆవిడ గోపికలుగా భావించుకుంది కదా. అందువల్ల వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారు? వెళ్ళడమే ధ్యేయంగా వెళ్ళారు. వాళ్ళకి ఇంకో పనేం లేదు. ఏం చేస్తున్నా వెళ్ళాలంతే. వెళ్ళడం వెనక ముందు చూసుకోవడం. కానీ అందరూ వస్తున్నారా లేదా, అందరూ మన గుంపులో ఉన్నటువంటి వాళ్ళందరూ సమీకరించబడ్డారా, ఇంకెవరైనా మిగిలిపోయారా, ఇంకోళ్ళని మనం పిలవాలా, తీసుకెళ్లాలా, ఆ వ్రతానికి కావాల్సిన సామాగ్రి అంతా మనం తీసుకున్నామా లేదా, ఏమీ లేదు. లేడీకి లేచిందే పరుగన్నట్టు వ్రతం చేయాలంటే లేచి బయలుదేరి పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళడంలో అటు ఇటు పరికించే దృష్టి కూడా లేదు. అలా వెడుతున్నారన్నది. నిజానికి ఏదైనా ఒక సత్కార్యం చేయడానికి దైవం దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, పూజాధికాలు నిర్వర్తించటం కానీ, వ్రతాధికాలు చేసేటప్పుడు కానీ అటువంటి దృష్టే ఉండాలి. మిగిలినటువంటి వేటి మీద దృష్టి మళ్ళకుండా చెయ్యడం అన్నటువంటి ఏకాగ్రమైనటువంటి దృష్టి మాత్రమే ఉండాలి. అందరికీ అది వచ్చిందమ్మా, వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ నేనొక్కసారి గమనించా నువ్వు లేవని. నువ్వు లేకపోతే మన సమూహం పూర్తిగా ఉన్నట్టు కాదు కదా. అందుకని వెనక్కి వచ్చా. వాళ్ళందరిని ఆపా. మేము కూడా వస్తాము, నేను వస్తాను, నాతో పాటు నువ్వు కూడా వస్తావని చెప్పి వాళ్ళందరిని ఆపి నేను ఇలా పరిగెత్తుకుంటూ వచ్చా నీ కోసం. వాళ్ళందరిని ఆపాను నేను. మరి ఎందుకు? నీ గుమ్మంలో నిలబడ్డాను నేను. నాతో పాటు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని నేను ఆపాను కదా. పెడుతున్న వాళ్ళు కాస్త నేను ఇటు వస్తే నాతో పాటు వాళ్ళు కూడా వచ్చారు. నీకంతా చాలా కుతూహలం ఉంది. నిన్న వానే చెప్పావుగా త్వరగా వస్తాను అది ఇది అని చాలా మాట్లాడావు. కుతూహలం ఉంది నీకు. మరేం లేచిరా, ఎందుకు లేవట్లేదు? ఇంత కుతూహలం ఉన్నటువంటి దానివి లేచి రావడానికి ఎందుకు సందేహిస్తున్నావు అంటే, నేను లేచి కనుక వచ్చినట్టయితే నిన్ను పిలవడానికి వచ్చి నీ వాకిట్లో నిలబడ్డాం కదా మేము. మనం లేచి ఏం చెయ్యాలంటే వ్రతం చేయడానికన్నా ముందు కృష్ణుడి యొక్క గుణాలని కీర్తించాలి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? మన వ్రతానికి కావలసినటువంటి పర అనే వాయిద్యాన్ని ఇస్తాడు. మనం చెయ్యబోయే వ్రతానికి పర అనే వాయిద్యం చాలా అవసరం. ఆ వాయిద్యం చేతిలో ఉంటే మనం అద్భుతంగా
వ్రతాన్ని పూర్తి చేయొచ్చు. పరిపూర్ణం చేయడానికి దాని సహాయం చాలా అవసరం ఉంది కనుక పజ అనబడేటటువంటి ఆ వాయిద్యాన్ని ఆయన ఇవ్వాలి అంటే ఆయన కీర్తించాలి కదా. ఏమని కీర్తించాలి? చిన్న పిల్లవాడు. ఆ చిన్న పిల్లవాడిని ఏమని కీర్తిస్తాం? కానీ అతడు ఇంతకు ముందు చేసిన పనులున్నాయే వాటిని గుర్తు చేసి కీర్తిస్తే మాత్రం ముచ్చట పడిపోతాడు. అంతకన్నా మరొకటేం లేదు. ఏమిటి ఆయన ఎట్లాంటి వాడు? కేసి అనే రాక్షసుని చీల్చి చంపాడు. కేసి సూదనుడు ఈయనకున్నటువంటి పేర్లు. అంటే ఈయన చిన్నతనంలో బృందావనంలో ఉన్నప్పుడు, ఇంకా అంతకన్నా ముందు నంద వ్రజంలో ఉన్నప్పుడు అనేక మంది రాక్షసులు వచ్చి కృష్ణుణ్ణి చంపడం అనేటటువంటి ఉద్దేశంతో వచ్చి కూడా అతడి దగ్గరికి వెళ్లే లోపల అనేక మంది బాలకులని గోవులని హింస పెడుతూ ఉండేవారు. అట్లాంటి వాళ్ళల్లో ఒకడు కేసి. కేసి అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిన వాడు కేసి సూదనుడు. ఆయనకున్నటువంటి ఎర్లలో ఒకటి. అతను దేవతలకు ఆదిదేవుడైన వాడు. అందరికన్నా మొట్టమొదట ఉన్నవాడు. దేవతలందరికీ మూలమైనటువంటి వాడు, ప్రధానమైనటువంటి వాడు. మిగిలినటువంటి వారందరూ తర్వాత వచ్చారు. ముందుగా ఆవిర్భవించినటువంటి వాడు, తనంతట తనగా వ్యక్తమైనటువంటి వాడు, తనకంటూ ఒక మూలము మొదలు అన్నది చెప్పడానికి వీలు లేనటువంటి వాడైన వాడు ఆదిదేవుడు. ఆయన ఇక్కడ నందగోకులంలో ఆయనే వచ్చి అవతరించాడు. అవతరించాక ఏం చేశాడు? కేసి అనే రాక్షసుని సంహరించాడు. కేసి అనే రాక్షసుని సంహరించింది బృందావనంలోనే, గొల్లపల్లిలోనే. ఆ తర్వాత వచ్చి ఎక్కడికి వచ్చాడు అంటే ఇద్దరు మల్లురని సంహరించాడు అని చెప్పి. ఇద్దరు మల్లుర్ని ఈయనే సంహరించాడా? వీళ్ళ దృష్టిలో అంతే. ఎవరు వాళ్ళు? ముష్టికుడు, చాణూరుడు. ఇది ముందర అనుకున్నాం మనం. ఏమని? గోదాదేవి యొక్క పాసురాలన్నీ కూడా పురాణ విజ్ఞానాన్ని, అందులోనూ ముఖ్యంగా విష్ణువు యొక్క అవతారాలు, ఆ అవతారాల్లో ఆయన చేసినటువంటి లీలలు, వాటిని గురించి ప్రస్తావిస్తూనే ముందుకు సాగుతూ ఉంటుంది. అంటే ఈ పాసురాలు చదువుకునేటప్పటికీ మనకి కృష్ణ కథ, వామనావతారము, శేషసాయి, రామావతారము, ఈ విశేషాలన్నీ మనకి బాగా ఒకసారి మనని మనం పునశ్చరణ చేసుకున్నట్టు అవుతుంది. ఇందులో ఈవిడ చెప్పింది ఏమిటి? మల్లురని మట్టు పెట్టినవాడు అంతే. ఈ మల్లురు, ముష్టికుడు, చాణూరుడు ఎక్కడున్నారు? వీళ్ళు కంసుడి యొక్క ఆస్థానంలో ఉంటారు. ఎంతమంది రాక్షసుల్ని పంపించినా, ఎన్ని దుష్ట శక్తుల్ని పంపించినా ఆ నందుడు ఉన్న ప్రాంతానికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ కనపడకుండా పోతున్నారు, చచ్చిపోతున్నారు. అంటే తనని సంహరించేటటువంటి వాడు ఎక్కడ ఉన్నట్టు? ఆ నందవ్రజంలోనే ఉన్నట్టు, బృందావనంలోనే ఉన్నట్టు. కనుక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపుతున్నాడు. ఎందుకంటే తాను ఆకాశానికి ఎగిరిపోయినటువంటి సందర్భంలో ఆ యోగమాయ దుర్గాదేవి రూపంలో ఆయనకి కనపడి, ఏమిటో అనుకుంటున్నావు, నన్ను పైకి ఎగరేసావు, కింద కత్తి మీద పడతానని, కింద పడనట్టు నుంచటే పెడతా, నిన్ను సంహరించేవాడు మరో చోట పెరుగుతున్నాడులే అని ఒక మాట అనేసి వెళ్ళిపోయింది. దానితో ఆ రోజు నుంచి లెక్క కట్టి తాను ఏ రోజు రాక్షసుని పంపుతాడో ఆ రోజు దాకా ఉండే రోజుల ప్రకారం అంత వయసున్న పిల్లలు ఎక్కడుంటే అక్కడ చంపిరమ్మని తన దగ్గర ఉన్న రాక్షసుల్ని, దుష్టశక్తుల్ని పంపించాడు. వెళ్ళినవన్నీ కూడా నందవ్రజం దగ్గరికి వెళ్ళేటప్పటికీ సించిపోతున్నాయి. కనుక అక్కడే ఉన్నాడని నిశ్చయం చేసుకుని ఆ బలరామకృష్ణుల్ని పంపించమని ఎన్నో సార్లు నందుడికి వార్త పంపించాడు. నందుడు ఈయన సామంతుడే, అయినా వెళ్ళలేదు, అయినా పంపల. ఏదో ఒక వంక పెట్టి ఆగాడు. తానొక్కడే వెళ్లి కప్పం కట్టి వచ్చేవాడే తప్ప వెళ్ళసలు పిల్లల్ని మధురా నగరానికి పంపలేదు. దానితో అక్రూరుణ్ణి పంపించాడు బలరామకృష్ణుని తీసుకురమ్మని. అక్రూరుడు కూడా యాదవుడు, యాదవులందరికీ ప్రతినిధి. అక్రూరుడు తీసుకురాకపోతే ఆయన రాజ్యసభలో కూర్చునేటటువంటి అవకాశం లేదు. అక్రూరుడి మాట యాదవులందరూ వింటారు కనుక అక్రూరుడిని పంపించాడు. అక్రూరుడు వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళాడు. చేసేది అని లేక నందుడు పంపించాడు. వచ్చినటువంటి వాళ్ళు ఆ గ్రామంలో, ఆ మధురా నగరంలో, అలా నగరంలో తిరిగి వెళ్ళి కంసుడి సభలో ప్రవేశించారు. ఈ రోజు వచ్చారు, మర్నాడు ఉదయం కంసుడి సభలో ప్రవేశించారు. కంసుడి సభలో ప్రవేశించటానికన్నా ముందు కువలయాపీడం అనేటటువంటి ఒక మదించినటువంటి, ఎవరికి లొంగనటువంటి ఏనుగని పెట్టాడు. ఈ బలరామకృష్ణులు ఇద్దరు ఏం చేశారు? ఆ ఏనుగని సంహరించి దానికున్న 4 దంతాలని ఇద్దరు చెరొక భుజం మీద పెట్టుకున్నారు. అంటే ఇద్దరు చెరో భుజం మీద పెట్టుకుంటే 2, ఇద్దరు కలిపి 4. దానికి 4 దంతాలు ఉన్నటువంటి ఏనుగది. దాన్ని సంహరించి లోపలికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ ముష్టికుడు, చాణూరుడు అనే ఇద్దరు మల్లుల్ని పెట్టి వీళ్ళని సంహరించటానికి. సరే, ఇద్దరు చెరొకణ్ణి మల్ల యుద్ధంలో సంహరించారు, బలరాముడు, కృష్ణుడు. ఈ విధంగా వాళ్ళను సంహరించినటువంటి వాళ్ళు ఆ తర్వాత కంసుడిని సంహరించారనుకోండి. మొత్తానికి ముష్టికాసుర చాణూర మల్ల యుద్ధ విశారద.
ముష్టికుడు చాణూరుడు అనే మల్లయుద్ధ విశారదులనిద్దరినీ సంహరించినటువంటి వాడు ఎంతటి వాడండి. అప్పటికి గట్టిగా 10 ఏళ్ళున్నాయా లేవు, 8 సంవత్సరాలు ఉన్నట్టుగా మనకి భాగవతం చెప్తోంది. హరివంశంలో కొంచెం తేడా ఉందంటే లెక్కల్లో అక్కడక్కడ లెక్కలు కట్టడంలో తేడా. 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్నట్టు అంతటి వాడు వెళ్ళే విధంగా సంహరించడం జరిగింది. ఇది కృష్ణుడి యొక్క ప్రతాపం. ఈ సంగతి మనం చదువుకున్నామనుకో, ఈ సంగతిని మనం పాడామనుకో, చదువు అంటే పుస్తకం చూసి చదవడమే కాదండి, నోటితో అన్నది కూడా చదువే. కనుక దీనిని ఎప్పుడైతే అతన్ని ఈ విషయాలన్నీ గుర్తు చేస్తూ కేసి అనే రాక్షసుని సంహరించినవాడు, ముష్టికుణ్ణి చాణూరుణ్ణి సంహరించినవాడు అసలెవరయ్యా అంటే ఆదిదేవుడైనటువంటి వాడు, అతన్ని మనం కీర్తించినట్టయితే, అతడి కథలన్నీ చెబితే అతడు సంతోషిస్తాడు కదా. మనం ఆయన్ని సేవించుకుందాం. ఎవరికైనానండి తాను చేసినటువంటి ఘనకార్యాలను అవతల వాళ్ళు గుర్తించి నువ్వు బాగా చేసావంటే సంతోషం ఎటువంటి వాళ్ళకైనా ఉంటుంది. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు, అంతే కదా. ఎవరికి సంతోషం ఉండదు తనని గురించి గొప్పగా మాట్లాడితే. పైకి అక్కర్లేదు అంటుంటారు, కానీ లోపల మాత్రం ఆనందంగా ఉండదు. ఓహో, నన్ను కదా వీళ్ళు కీర్తించారు, నన్ను కదా వీళ్ళు పొగిడారు అనేటటువంటి ఆనందం లోపల కొద్దిగా ఉండకుండా పోదు. ఆ విధంగా ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే మనం ఆయన్ని ఈ విధంగా కీర్తిస్తూ సేవించుకోవడానికి పెడతామో అప్పుడు ఏం చేస్తాడంటే వెళ్ళగానే అయ్యో మీరే వచ్చారా అంటట. నేనే వచ్చేవాడిని కదా అని బాధపడతాట కూడాను. అయ్యో మీరే వచ్చారా అని బాధపడి మన మంచి చెడ్డలు విచారించి మనల్ని కటాక్షిస్తాడు. కటాక్షించటం అంటే ఇక్కడ అర్థం ఏమిటి? వీళ్ళు అడిగింది పర అనేది ఇవ్వమని ముందరే ఇచ్చాడు, మాట ఇచ్చాడు. మీరు రండి ఇస్తానని చెప్పాడు కదా, అది తెచ్చుకోవడానికి వెడితే మామూలుగా ఇస్తానని చెప్పినా ఊరికే వెళ్ళి నిన్న మాకు ఇస్తానన్నావు ఇవ్వు అని డబాయించరు కదా. దానికి వెళ్ళి అతన్ని కీర్తించి నువ్వు ఇంతటి వాడు అంతటి వాడి, వాళ్ళకి అప్పుడు ఇచ్చావు ఇప్పుడు ఇచ్చావు, అప్పుడు కేసి అనే రాక్షసును సంహరించావు, ఆ తర్వాత ముష్టికుణ్ణి చాణూరుణ్ణి నువ్వు నీ అన్నగారు కలిసి సంహరించారు, నువ్వు మామూలు వాడివి కాదు, దుష్ట సంహారం చేస్తావు అని ఆయన్ని కీర్తించి మనం ఆయన్ని సేవించుకుంటే మనకి పర అనే వాయిద్యాన్ని ఇస్తాడు. ఇవ్వడానికన్నా ముందు ఏం చేస్తాడు? మన మంచి చెడులు విచారిస్తాడు. ఎలా ఉన్నారు, ఏమిటి, ఎప్పుడు వచ్చారు, ఇవన్నీ. ఇది కుశల ప్రశ్నలు వేయడం అన్నది మన సంప్రదాయం కదండి. ఎవరినైనా సరే కుశల ప్రశ్నలు వేస్తారు. ఆ కుశల ప్రశ్నలు వేయకుండా ఎవ్వరూ ఉండరు. తప్పనిసరిగా అందరి యోగక్షేమాలు తెలుసుకోవాలనేటటువంటి, ఎదుటివారు బాగుండాలి అనేటటువంటి కోరిక ఉంటుంది కనుక కుశల ప్రశ్నలు వేస్తారు. అదే మంచి చెడు. మన మంచి చెడులు విచారించి అంటట అయ్యో మీరే వచ్చారా, నేనే వచ్చేవాడిని కదా, ఇంతమంది రావాలా మీరు? ఇప్పుడు గోపికలు ఇంతమంది బయలుదేరి వెళ్ళారు. ఒక 10 మందిని ప్రత్యేకంగా ఈవిడ పేర్లు చెప్పుకుంటూ మనకి వాళ్ళ లక్షణాలు బట్టి చెప్తోంది. ఈ 10 మంది అయినా ఇంకా ఎక్కువ మంది కూడా ఉండొచ్చు, కనీసం 10 మంది. ఈ 10 మంది తాను మొత్తం 11. ఈ 11 మంది వెళ్ళాలా? 11 మంది పొలోమని కట్టకట్టుకుని వెళ్లే బదులు వీళ్ళ దగ్గరికి ఆ ఒక్కడు వస్తే సుఖంగా ఉంటుంది కదా, ఒక్కడు వచ్చేస్తే బాగుంటుంది, నేనే వచ్చేవాడిని కదా, మీరందరూ కష్టపడి ఎందుకు వచ్చారు అని మనకి పర అనే వాయిద్యాన్ని ఇచ్చేస్తాడు. తొందరగా రా, ఆలస్యం చేయకు, ఇంకా పడుకుంటావేమిటి, లే 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 అని ఆ గోపికని లేపుతూ ఉన్నారు. నీ పోనీ రావద్దనే నువ్వు అనుకోవడానికి చాలా కుతూహలం ఉంది, రావాలనే కోరిక కలిగినటువంటి దానివే నువ్వు. నేను చెప్పావు కదా తప్పకుండా వస్తాను, నేను 2 రోజులు వచ్చావు, రేపు కూడా వస్తానని చెప్పావుగా, మరి రాకుండా ఉంటే ఎట్లా కుదురుతుంది, రమ్మని పిలుస్తున్నారు. ఇక్కడ భగవంతుని యొక్క అనుగ్రహ లక్షణం కనపడుతోంది. దైవం ఎప్పుడూ కూడా మనం ఎంత ప్రయత్నం చేశాము అన్న దానికన్నా మనం ప్రయత్నం మొదలుపెట్టామా లేదా అన్న దానికి ప్రాధాన్యం ఇస్తాడు. మనం 1 అడుగు వేస్తే భగవంతుడు 10 అడుగులు వేసి మన ఎదురుగా వస్తాడు అని మనకి భక్తి అనేటటువంటి దాని గురించి చర్చించే సందర్భంలో చెప్పడం జరిగింది. అంటే మనకు ఆభిముఖ్యం ఉండాలి, దైవం వైపుకు వెళ్ళాలి, దైవాన్ని చేరుకోవాలి అనేటటువంటి కోరిక ఉండాలి. ఆ దృష్టితో మనం అడుగు వేయాలి. అలా కాకుండా దైవం ఇటుపక్క ఉంటే నేను ఇటుపక్క నుంచి పెడతాను, ఇటుపక్కకు పెడతాను, లేకపోతే వెనక్కి తిరిగి పెడతాను అనుకునేటటువంటి వాళ్ళని ఆయన వెంటనే అనుగ్రహించవలసిన అవసరం ఏముంది? భక్తుడు 1 అడుగు వేస్తే భగవంతుడు 10 అడుగులు వేస్తాడు అన్న దానికి నిదర్శనం ఎక్కడ చెప్తారంటే, పిల్లవాడు పాక్కుంటూ తల్లికి దరిదాపుల్లోకి వెడితే తల్లి ఏం చేస్తుంది? ఎదురెళ్ళి బిడ్డను ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. పాకి వెళ్లే పిల్లవాడు అమ్మ ఒళ్ళో కూర్చోగలడా? ఎక్కలేడు కదా, ఆకగలడు అంతే. మనం చేసే సాధన అంతా అంతవరకే. ఆ పాదాల దరిదాపుల్లోకి వెళ్ళడం వరకే మనం చేయగలుగుతాం. ఆ తర్వాత
చేతులిచ్చి ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం అన్నది బిడ్డని తల్లి చేసినట్టుగా భగవంతుడు చేయాల్సింది. కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా వస్తూ ఉంటే తానే గబగబా ఎదురు పెడుతుందే తల్లి. అట్లాగే భక్తుడి యొక్క నిర్మలమైన భక్తిని చూసినప్పుడు భగవంతుడు కూడా తానే 10 అడుగులు వస్తాడు. మనం ముందు ఒక అడుగు వెయ్యాలి కదా, అప్పుడు కదా దైవం మనకు ఎదురొచ్చేది. బయలుదేరు లెమ్మని నిద్ర లేపుతూ ఉన్నది. ఇక్కడ ఈ పాసురంలో గోదాదేవి సూచిస్తున్నటువంటి ఆళ్వార్ని పేయాళ్వార్ అంటారు అని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వారు విశ్వసిస్తారు. ఈయనకి మహాయోగి అనేటటువంటి నామం కూడా ఉంది. ప్రధానమైనటువంటి 3 యోగుల గురించి చెప్పే దాంట్లో ఈ పేయాళ్వారు కూడా ఉంది. స్వచ్చిష్టమాలికా బంధ గంధ బంధుర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగ వార్తా తోయస్యాక్కచ విలిలితై కాముకోమాల్యరత్నై సూక్త్యా యస్యా శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగై మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్త్వదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథంత్వమన్యమనిశం సాధారణ శ్రీరసీ. స్వస్తి.